అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె ప్రారంభమైంది. 13 జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మెలో పాల్గొనడంతో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాలు కూడా తెరుచుకునే పరిస్థితి లేదు. వాణిజ్య రాజధాని బెజవాడపై సమ్మె ప్రభావం ఎలా ఉందో మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున బంద్ సాగుతూ ఉందో దాదాపుగా రాత్రి 12 గంటల ప్రాంతం నుంచి దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ అని ఎవరైతే సమ్మె నోటీసులు ఇచ్చారో వారంతా కూడా పూర్తిస్థాయి సమ్మెలోకి వస్తూ ఉన్నారు. వచ్చేసారి ఇప్పటికి పూర్తిగా దీంతో ఈ ప్రాంతం మొత్తం కూడా సీమాంధ్ర ప్రాంతం మొత్తం కూడా సమ్మె ప్రభావం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తునటువంటి ఆందోళనలు సాగుతుంది. దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా విద్యార్థులు ఉద్యోగులు అనేక స్వచ్ఛంద సంస్థలు సమైక్యవాదులు మొత్తం కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏపీ ఎన్జిఓ నాయకులైనటువంటి విద్యాసాగర్ మిగిలిన నాయకులతో చెప్పండి సార్ గారు, దాదాపుగా సమ్మె ప్రారంభమైంది, దాదాపుగా ఎట్లా సాగుతుంది? నిన్న అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వోద్యోగులు కానీ 24 గంటల సర్వీసులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరూ అర్ధరాత్రి నుంచే సమ్మెకు శ్రీకారం చుడతాం అనేది జరిగింది. 12 గంటల కాడి నుంచి సమ్మె స్టార్ట్ అయింది. వాళ్ళ ఉదయానికి మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు ఎవరైతే 24 అవర్ సర్వీసులో ఉన్నారో వాళ్ళందరూ విధులను బహిష్కరించడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇది నిరవధికంగా కొనసాగుతుంది. అట్లాగే ఆఫీసులు 10:30 కాడి నుంచి తెరిచే ఏ ఒక్క ఆఫీసు కూడా తెరిచే పరిస్థితి లేదని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పూర్తిగా స్తంభింపజేయడం ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ వేలాదిగా వీధుల్లోకి వచ్చి నిరవధిక సమ్మెకు మద్దతు తెలిసే వాతావరణం అనేది ఈ 13 జిల్లాల్లో. ఏ సంఘాల వాళ్ళు ఎంతమంది పాల్గొంటారు? ఏ ప్రభుత్వ ఉద్యోగులు? రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన 5 లక్షల మంది ఉద్యోగులు, అలాగే 70,000 మంది ఆర్టీసీ కార్మికులు, 30 నుంచి 40,000 మంది కలిగిన పురపాలక శాఖ సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఉద్యోగులు కూడా రేపే మెరుపు సమ్మెకు వారి యాజమాన్యానికి నోటీసు కూడా ఇవ్వబోతున్నారు. మీరు చెప్పండి, ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున సమ్మె చేస్తా ఉన్నారు, బస్సులో ఆగిపోతుంది. ఎంతమంది ఆర్టీసీలో పాల్గొంటున్నారు? ఈ రాత్రి 12 గంటల నుంచి ఆర్టీసీలో సమ్మె ప్రారంభమైంది. ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి 123 డిపోలకు కూడా గేటు తాళాలేయడం జరిగింది. సుమారు 70,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే 2 రోజులు 3 రోజులు దూర ప్రాంత సర్వీసులు ఉన్నాయో అవి మాత్రం ఒక్కొక్కటిగా చివరి బస్సులు డిపోలో చేరుకుంటూ ఉన్నాయి. ఇటు నుంచి రాత్రి 12 గంటల నుంచి కూడా ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆఫీసులు తీసిన తర్వాత కూడా 10:30కి ఒక్క ఆఫీసులో కూడా కార్మికులు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. ఆఫీసులను కూడా మూతపడే పరిస్థితి ఉన్నది. సూపర్వైజర్లు అలాగే వాసవ సంఘ నాయకులు కూడా ఈ సమ్మెకి మద్దతు తెలియజేయడం జరిగింది. దీనివలన మరి ఆర్టీసీలో ఉన్నటువంటి 12,000 బస్సులు వాళ్ళ డిపోలకే పరిమితమైనవి. కొన్ని చోట్ల డ్యూటీ ఉన్నటువంటి డ్రైవర్లు కొనసాగమని చెప్పి అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్న సమాచారం ఉంది. దీని మీద ఈ 4 జోన్స్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మరి ఆర్టీసీ ఇచ్చినటువంటి నోటీసులు చెల్లవు. ఇది అత్యవసరాల రవాణా కిందకు వస్తుంది, చట్టం కిందకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బస్సులు ఆపరేట్ చేయాలా, లేకపోతే ఉద్యోగులను తొలగిస్తామనే పద్ధతులు లెటర్లు ఇచ్చారు. మేము ఆర్టీసీ యాజమాన్యానికి ఒకే విషయం మనం చేయదలుచుకున్నాము. 14 రోజులు లీగల్గా మీరు నోటీస్ ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మమ్మల్ని కోరడం జరిగింది. నేను సూటిగా ఆర్టీసీ అధికారులను అడుగుతూ ఉన్నాను, 14 రోజుల ముందు కనుక మేము నోటీస్ ఇచ్చినట్లయితే సమైక్య రాష్ట్రానికి సంబంధించి చర్చలు ఆర్టీసీ యాజమాన్యం ప్రారంభించేదా? దయచేసి ఆలోచన చేయండి. కార్మికులు తప్పుదో పట్టించొద్దు. ఆర్టీసీ కార్మికుడికి ఉద్యమాలు కొత్త కాదు. అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వాలు వాళ్ళ ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి బెదిరింపులకి ఆర్టీసీ కార్మికవర్గం భయపడదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, గ్రంథాలయాలు కూడా మూతపడే పరిస్థితి కనిపిస్తుంది. గ్రంథాలు పూర్తిగా మూతపడిపోయినాయి ఆల్రెడీ. ఈ రోజే మనం ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము అత్యవసర నోటీస్ అది రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ కానీ జేఏసీ పిలుపు మేరకు మేము రాష్ట్రంలో ఇంతవరకు స్ట్రైక్ అనేది గ్రంథాలయాలు మూతపడలేదు. ఈ రోజున మూతేస్తున్నాం. కారణం సమైక్యంగా ఉండాలి, సమైక్యాంధ్రం కట్టుబడి ఉండాలని చెప్పి ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు కూడా మోసపోయాము మేము. ఆ మోసపూర్ణాలకే వాళ్ళ తెలియజేయడానికి గ్రంథాలయాల్లో వాళ్ళ బోర్డులు కట్టి వీళ్ళు సీమాంధ్ర ద్రోహులని చెప్పి ప్రజాప్రతినిధుల్ని ఎవరైతే మన సీమాంధ్ర కోసం కష్టపడకుండా మోయి మాటలు చెప్పి వాళ్ళ బోర్డులు కట్టి ప్రజలకి తెలియజేయాలి. రోజుకు మరి 100 మంది మొత్తం టోటల్గా లక్షల మంది వచ్చే లైబ్రరీలకి పాటలు తెలియజేయాలనే ఉద్దేశంతో లైబ్రరీలు మూతేస్తున్నాం. దేనికి వెనకాడే పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో లైబ్రరీ కూడా ఈ రోజే మూతేసాం. ఈ రోజు నుంచి లైబ్రరీలు ఎట్టి పరిస్థితుల్లో తీసే పని లేదు. పాఠకులకు కానీ విద్యార్థులు కానీ కొంచెం అసౌకర్యం ఉండొచ్చు. మరి ఆందోళన గురించి తెలుసుకోవడానికి పేపర్ సెక్షన్ కానీ లేకపోతే విద్యార్థులు కానీ చదువుకోవడం రావచ్చు. కానీ మా విధంగా కాదు, మీ విధంగా రాబోయే తరాలకి ఇది అవసరం, భవిష్యత్తు తరానికి అవసరం కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో లైబ్రరీలు మూతేసాం. రాష్ట్రంలో 13 జిల్లాలో ఏ ఒక్క లైబ్రరీ కూడా తెరిచి ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం.
సమైక్యాంధ్ర కోసం చేసినటువంటి ఏదైతే బంద్ ఉందో ఆ బంద్ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. దాదాపు వేలాది మంది ఉద్యోగులు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీసీ మిగిలినటువంటి సంస్థలన్నీ కూడా పూర్తిస్థాయి బంద్ పాటిస్తా ఉన్నాయి. ఈ బంద్ యొక్క తీవ్రత మరి రానున్నటువంటి మరికొద్ది గంటల్లో కూడా తీవ్రత కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీ పూర్తిగా బంద్ కావడంతో ఆర్టీసీ ఉన్నటువంటి ప్రయాణికులతో చాలా తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ బంద్ పరిస్థితి విజయవాడలో ఈ విధంగా సాగుతూ ఉంది. సంస్థ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ఉదయం నుంచే సమ్మె ప్రభావం కనబడుతోంది. విశాఖ నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఆందోళన విశాఖలో ఉధృతమైంది. రాత్రి 12 గంటల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులతో సహా అన్ని సంఘాలు కూడా ధర్నాలు చేయడంతో ఈ రోజున పూర్తిగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. విశాఖలో మన మద్దిలిపాలెం డిపో దగ్గర ఉన్నాం. మొత్తం అందరూ కార్మికులందరూ కూడా ఈ రోజున జరుగుతున్న బంద్లో పాల్గొన్నారు. ఒక్క వాహనం కూడా, అంటే ఒక్క బస్సు కూడా